చిరంజీవి, శ్రీదేవి కలిసి కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత శ్రీదేవి బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. చేతినిండా సంపాదించింది. ఈ క్రమంలో ఆమెకు నిర్మాతగా మారాలని కోరిక పుట్టింది. దాంతో వెంటనే తనకు చాలా ఇష్టమైన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకొని మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నం చేసింది. ఆ సినిమా పేరు 'వజ్రాల దొంగ'. ఈ చిత్రాన్ని శ్రీదేవి స్వయంగా నిర్మించాలని నిర్ణయించుకున్నారట. స్టార్ హీరోయిన్‌గా ఉన్న స్థాయిలో ఉన్న సమయంలో ఆమె నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా అవ్వాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్టు సమాచారం. టైటిల్ ప్రకటించడమే కాకుండా ఓ పాట షూటింగ్ కూడా పూర్తయిందట. అయితే 'వజ్రాల దొంగ' సినిమా షూటింగ్ టైంలోనే చిరంజీవి, శ్రీదేవి మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చాయట. నిర్మాత కావడంతో శ్రీదేవి ఈ సినిమా కథను, పాత్రలను ప్రభావితం చేసినట్టు తెలుస్తుంది. హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె భావించినట్టు తెలిసింది. ఇదే సమయంలో హీరోగా ఉన్న చిరంజీవి తన పాత్రకు తగ్గట్టుగా ప్రాముఖ్యత లేకపోతే తాను ఈ సినిమా చేయనని చెప్పేశారట. కథలో హీరో పాత్ర ఇంపార్టెన్స్ తగ్గకూడదని దర్శకుడికి ఆయన స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.